ఓం నమః శివాయ. దిక్కులేని అభాగ్యులకు సేవ చేయడమంటే సాక్షాత్తు భగవంతునికి సేవ చేయడమని నమ్ముతూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి బోడుప్పల్ నుండి విచ్చేసిన హనుమకుమార్ శైలజ దంపతులు నా అంటూ ఎవరూ లేని అభాగ్యులను ఆదుకున్నారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి చేరుకొని శివయ్య దివ్య దర్శనం చేసుకున్నారు. అర్చకులు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ఆ దివ్యహారతిని భక్తులకు శివాశీస్సులుగా అందజేశారు. అనంతరం అనాథుల వసతి భవనంలోని వైద్యశాలను సందర్శించి అభాగ్యులకు జరుగుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు యువిఎస్ శ్రీహర్ష గారి పేరున అభాగ్యుల అన్నదాన కార్యక్రమం నిమిత్తం నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం వారి శక్త్యానుసారం సాయం చేసి ముక్కంటి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం ఆశ్రమ సిబ్బంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి పుణ్యప్రసాదాన్ని సేవామూర్తులకు అందజేశారు. నాతో పాటు అందరూ బాగుండాలని తలచే ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య చల్లగా చూడాలని రక్షణాలయం కోరుకుంటుంది. నేను నా భార్యతో ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ రాగానే పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయించారు. ఈ ఆశ్రమ ప్రాంగణంలో ఈ శివాలయం కట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం, పుణ్యకార్యం. దానికి అందరూ సహకరించాలి. మా వంతు సహకారం కూడా చేశాం. వచ్చిన ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా అనిపించింది మాకు. వీళ్ళ ఆదరణ పైన కూడా అందరినీ చూసాము. ఇక్కడ వీళ్ళు చేర్పించుకున్న ఇంచుమించు ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ అందరినీ, అసలు బాగాలేని వాళ్ళని క్యూర్ అయిన వాళ్ళని కూడా చూసాము. ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి మేము మంచి ప్లేస్గా వచ్చామని, ఈ ఆదివారం మేము మంచి ప్లేస్కి వచ్చి చక్కగా ఇదంతా దర్శించుకున్నామని మేము అనుకుంటున్నాం. అలాగే ఈ శివాలయం బాగా అభివృద్ధి చెంది ఇక్కడ అందరూ దర్శనీయ క్షేత్రంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.